బిల్లు పూర్తిగా లోపం. అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ఆర్టికల్ 14, 15, 16, 25, 27కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆ బిల్లుని వ్యతిరేకించారు. ఇప్పుడు నిరంతరం రాముడి పేరుతో భజన చేసే ఈ దేశద్రోహ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి నేను ఒకటి చెప్తాను చూడండి. మర్యాద పురుషోత్తమ రాముడు ఒక అల్పుడు ఒక మాట అన్నాడని చెప్పి ఆయన భార్యని పరిత్యాగం చేశాడు. ఒక అల్పుడు ఒక మాట అన్నాడని చెప్పి, రైట్? అలాంటిది మరి నిరంతరం రాముడు మా దేవుడు, రాముడు రాముడు అని చెప్పి ఈ ముసలి కన్నీరు కార్చే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వ్యక్తులు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులు వక్ఫ్ జోలికి వెళ్ళబాక, వక్ఫ్కి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టబాక అని చెప్తే మరి దాన్ని పరిగణలోకి తీసుకోలేదు అంటే వీళ్ళు రాముణ్ణి ఏ విధంగా ఫాలో అవుతున్నారని చెప్పేసి ముస్లిం లీగ్ పార్టీగా నేను ప్రశ్నిస్తున్నా. రాముణ్ణి వీళ్ళు ఫాలో కావడం లేదు. రాముణ్ణి ఎందుకంటే అడ్డు పెట్టుకుని అధికారాన్ని కైవసం చేసుకుంటున్నారు తప్పనిచ్చి రామరాజ్య పాలన, రాముడు జనరంజకంగా ఏ విధంగా పాలించాడో, ప్రజల కోసం ప్రజలు చెప్పిన విధంగా ఏ విధంగా పరిపాలించాడో అది లేనే లేదని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో ఈ యాక్ట్, ఈ ప్రవేశపెట్టిన యాక్టులో ఈ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఆస్తి ఉంది. ఆ వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్తో సంబంధం లేకుండా నేను దీనిని ఒక దర్గాకో, ఒక మసీదుకో, ఒక కబ్రస్థాన్కో నేను ఇస్తున్నాను అని చెప్పి ప్రకటిస్తే అది ఒక 5 ఏళ్ళ దాకా ఇవ్వడానికి వీల్లేదట. ఇప్పుడు అక్కడ ఏమైంది, ఆ వ్యక్తికి ఉన్నటువంటి హక్కు, ఆస్తి మీద అతనికి ఉన్న హక్కు, ఆ హక్కు అంటే ఏంటి, అతను ఏదైనా చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, విధ్వంసం చేసుకోవచ్చు, దాన్ని వదిలేయచ్చు, ఎవరికైనా దానం చేయొచ్చు. మరి దానం చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అడ్డుపడ్డానికి ఇది రాజ్యాంగబద్ధమా? ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఒక వ్యక్తికి ఉన్నటువంటి హక్కుని దీన్ని వ్యతిరేకించడం కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా కనుక మనం చూస్తే ఇంకొకటి, ఇప్పుడు వక్ఫ్ బై యూజర్, ఇప్పుడు తరతరాలుగా ఈ వక్ఫ్కి సంబంధించిన, ఈ మతానికి సంబంధించిన ప్రాపర్టీస్ కొన్ని ప్రాక్టీస్లో వాడుతూ ఉంటారు. వాటికి సంబంధించిన పేపర్లు ఉండకపోవచ్చు. ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితం, 1500 సంవత్సరాల క్రితం కనుక మనం చూసేటట్టయితే ఈ పేపర్లు, ఈ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ లేవు కదా, ఈ వాడుతూ ఉంటారు. సరే, ఒక నిమిషం మీరే మాట్లాడండి బషీర్ గారు. 1000 సంవత్సరాల క్రితం, 1500 సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? 1000 సంవత్సరాల క్రితం, 1500 సంవత్సరాల క్రితం మీరు ఎక్కడి నుంచి వచ్చారు?